ముక్కు చూసి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం ఫ్రెండ్స్. మరి మీ ముక్కు ఎలా ఉందో చూసుకోండి. దాన్ని బట్టి నేను చెప్పబోయే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి. మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే వారితో స్నేహం చేయాలా అవసరం లేదు. ముక్కు ఆకారాన్ని చూసి కూడా వాళ్ళ మనస్తత్వం చెప్పేయచ్చు అంటున్నారు అధ్యయనాలు తెలిసిన వాళ్ళు. ఎదుటి వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. వ్యక్తిత్వం మాత్రం మార్చలేనిది. అందుకే అది తెలుసుకోవాలంటే ముక్కు ఆకారాన్ని గమనించండి. మనసులోని భావాలు సందర్భాన్ని బట్టి మారవచ్చు. ఒక్కో సమయంలో ఒక్కోలా భావాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ముఖం చూసి అంచనా వేయడం కష్టమే, కానీ ఎప్పటికీ ఒకేలా ఉండే ముక్కు చూసి సరిగా అంచనా వేయవచ్చు అంటున్నాయి అధ్యయనాలు. ఇంతకీ ఏ ఆకారం ముక్కు గల వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారో తెలుసుకుందాము. మరి నుబియన్ ముక్కు స్ట్రైట్గా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, నేను ఈ పిక్చర్లో చూపిస్తున్నాను, అలా ఉంటుంది. నోస్ పాయింట్స్ క్రింది ఉంటాయి. ఇలాంటి ముక్కు ఆకారం ఉన్న వీరు సమస్యలను పరిష్కరించుకున్నందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తారట. వీరు ఏ విషయం పట్లైనా ఉత్సాహం ప్రదర్శిస్తారట. ఓపెన్ మైండెడ్గా ఉంటారట. వీరు ఇతరులను ఎక్కువగా ఆకట్టుకుంటారట. ఇక ఈ ముక్కు చూడండి. ఇది పురాతన గ్రీకు శిల్పాలు ఈ ముక్కు ఆకారాన్ని పోలి ఉండటం వల్ల గ్రీక్ నోస్ అని పిలుస్తారు. ఈ ముక్కును రోమన్ ముక్కు అని కూడా పిలుస్తారు. గ్రీక్ నోస్ అంటే నిటారుగా స్ట్రైట్గా ఉంటుంది. వీళ్ళు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఇతరులకు సహాయం చేయాలని గొప్ప ఆలోచనలతో ఉంటారు. వీరు జీవితం పట్ల ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వీరికి నిర్దిష్టమైన లక్ష్యాలు ఉంటాయి. ప్రతిదాన్ని నేర్చుకోవాలని చూస్తారట. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువేనట. అయితే ఏ అంశంపైన అంత త్వరగా నిర్ణయాలు తీసుకోరట. చాలాసేపు ఆలోచించి కానీ ఓ నిర్ణయం తీసుకోరట. అలాగే వీరు ఏ విషయాన్ని దాచుకోలేరట. ఏ కొద్ది మాత్రమే కొన్ని సీక్రెట్స్ని దాచుకుంటారంట. ఇక ఈ ముక్కును చూడండి ఫ్రెండ్స్. పక్షి యొక్క ముక్కును లేదా ఒక కొక్కి వంటి ముక్కును పోలి ఉండటం వల్ల దీనికి హుక్ నోస్ అని పేరు వచ్చింది. ముక్కు చివరన క్రిందికి వంగి ఉంటుంది. ఈ రకమైన ముక్కు ఉన్నవారు ఎక్కువగా ఆలోచించేవారు, ఎక్కువగా శ్రమిస్తారు, స్వయంగా అభిప్రాయాలు తీసుకోగలరు, ఎలాంటి విషయాలైనా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. వీరు దౌత్య, సృజనాత్మకంగా మరియు స్వీయ ప్రభావశీలంగా ఉంటారు. ఇక ఈ ముక్కు చూడండి ఫ్రెండ్స్. వంపు ముక్కు. ముక్కు సైజు పెద్దదిగా ఉన్నవారు మంచి నాయకులు అవుతారట. వీరందరినీ ప్రభావితం చేయగల శక్తివంతులుగా ఉంటారట. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు వీరిలో పుష్కలంగా ఉంటాయట. వీరికి స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయట. ఎలాంటి ఈగోలకు పోరట. వీరికి తమపై అధికారం చలాయించేవారంటే నచ్చరట. ఇక ఈ ముక్కును చూడండి. చిన్న మరియు డైంటీ ముక్కును కలిగి ఉంటారు. చిన్న ముక్కు ఉన్నవారికి సామాజిక అంశాల పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుందట. మృదు స్వభావులు అయి ఉంటారట. కొన్నిసార్లు షార్ట్ టెంపర్కు లోనవుతారట. చిన్న ముక్కు ఉన్నవారు చాలా స్నేహపూర్వకంగా ఆనందంగా ఉంటారట, కానీ త్వరగా కోపానికి గురవుతారు. భావోద్వేగాలు ఎక్కువ. సమస్యలు ఎదురైనా ఎక్కువ ఇబ్బందులు పడరు. ఇక ఈ ముక్కును చూడండి ఫ్రెండ్స్. నిటారైన ముక్కు కలిగిన వీరికి కూడా నాయకత్వ లక్షణాలు ఎక్కువే. అయితే వీరు వ్యాపార రంగంలో రాణిస్తారు. ఇతరుల మనసులో ఉన్న విషయాలను పసిగట్టే శక్తి వీరికి ఉంటుందట. వీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారట. ఇలాంటి వారితో స్నేహం చేస్తే ఆ స్నేహితులకు వీరు అన్ని సమయాల్లోనూ పక్కనే ఉంటారట. ఎలాంటి కష్టాన్ని అయినా ఎదిరించగలరట. అయితే ఒక్కోసారి వీరు సరిగ్గా ఆలోచించలేరట. వీళ్ళు కాస్త మొండిగా వ్యవహరిస్తారు. కొత్త కొత్త అలవాట్లు, పనులు, టూర్ల ద్వారా వాళ్ళ ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. పొడవాటి ముక్కు ఉన్నవాళ్ళు ఇమ్మెచ్యూర్గా ఉంటారు. సంతోషంగా ఉండలేరు. రిలేషన్ స్ట్రాంగ్గా చేసుకోవడంలో వీళ్ళు విఫలమవుతారు. ఇక ఈ ముక్కు చూడండి. ముక్కు ఒక చిన్న వంపు కలిగిన వీరు దృఢచిత్తమైన మనస్తత్వం, వ్యక్తిత్వం కలిగి ఉంటారట. వీరిని లొంగ తీసుకోవడం ఎవరి తరము కాదట. వీరు ఇతరులను ఎక్కువగా ప్రభావితం చేయగలరట. అంతేకాదు వీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోరట. ఆలోచించి మాత్రమే నిదానంగా నిర్ణయాలు తీసుకుంటారట. ఇక ఈ ముక్కును చూడండి ఫ్రెండ్స్. వంగినట్లుగా ఉండే ముక్కు గల వాళ్ళ వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళ అభిరుచులు అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. పద్ధతులను రాచుకొని పెట్టుకోవడం వల్ల ఇతరులను కలిసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి లిజనర్స్. వీరు త్వరగా మంచి స్నేహితులను మరియు పార్ట్నర్స్ను పొందుతారు. వంకర ముక్కు. వీరు ఏ విషయం పైన చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారట. ఏమాత్రం ఆలోచించరట. వీరు సహజంగా ప్రతిభావంతులు అయి ఉంటారట. సమస్యలు ఎదురైనప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తారట. సో ఫ్రెండ్స్, మరి మీ ముక్కు ఎలా ఉందో, ఆ ముక్కును బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉందో మీరే అంచనా వేసుకోండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.